హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టీచింగ్ యాప్టిట్యూడ్లో మన టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్. సో దీంట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ట్రెడిషనల్ అండ్ సెకండ్ వన్ మోడర్న్ అన్నమాట. సో ఫస్ట్ వన్ మనం ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్ అనేది చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో బ్యాక్ టు బేసిక్స్ అప్రోచ్ ఫోకసెస్ ఆన్ ఫండమెంటల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సో ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ట్రెడిషనల్ అండ్ మోడర్న్ రెండు ఉన్నాయి. సో దీంట్లో ట్రెడిషనల్లో ఏంటంటే మనకి బేసిక్స్ అప్రోచ్ అనేది ఉండేదన్నమాట. సో ఈ బేసిక్స్ అప్రోచ్లో ఎలా ఉండేదన్నమాట అంటే ఫండమెంటల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ అనేది చేసేవాళ్ళు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మెమరైజేషన్ అండ్ డిసిప్లిన్ అండ్ రిపిటేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ సెకండ్ పాయింట్ కన్వెన్షనల్ క్లాస్ రూమ్ స్టైల్. ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్లో క్లాస్ రూమ్ ఎలా ఉండేదంటే టీచర్ అనేవాళ్ళు ఎలా ఉండాలంటే టీచర్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్, అంటే క్లాస్ రూమ్ ఉన్నది కదా. సో టీచర్ అనేవాళ్ళు స్టాండ్ చేస్తాడు అందరి ముందు, ఎక్స్ప్లెయిన్ ద టాపిక్, స్టూడెంట్ లిజన్ అండ్ టేక్ నోట్స్. సో టీచర్ అనేవాళ్ళు నుంచుని ఫ్రంట్లో నుంచుని ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో స్టూడెంట్ అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దాన్ని విని దాన్ని నోట్స్లో రాసుకునేవాళ్ళు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే లెస్ ఇంట్రాక్షన్, స్టూడెంట్ ప్లే ఏ ప్యాసివ్ రోల్. సో దీంట్లో ఏంటంటే మనకి ట్రెడిషనల్లో తక్కువ ఇంట్రాక్షన్ అనేది ఉండేదన్నమాట. అండ్ స్టూడెంట్ ప్యాసివ్ రోల్ అనేది ఎక్కువ ప్లే చేసేది. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ పాయింట్ ఏంటంటే చాక్ అండ్ టాక్ మెథడ్. టీచింగ్ డన్ మోస్ట్లీ యూజింగ్ ఏ బ్లాక్ బోర్డ్ అండ్ చాక్. సో దీంట్లో ఏంటంటే మనకి టీచింగ్ అనేది మనకి ఏ విధంగా జరిగిద్ది అంటే బ్లాక్ బోర్డ్ ఆర్ చాక్ అంటే చాక్ పీస్ అనమాట. అండ్ రిలైజ్ హెవీలీ ఆన్ వెర్బల్ ఇన్స్ట్రక్షన్. ఇది ఒక వెర్బల్ ఇన్స్ట్రక్షన్ మీద ఆధారపడి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే టీచర్ సెంటర్డ్. ద టీచర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇక్కడ ఏంటంటే మనకి టీచర్ అనేవాళ్ళే ఇక్కడ మనకి మెయిన్ సోర్స్ నాలెడ్జ్ ఇవ్వడానికి అన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అండ్ అబ్జర్వ్ ద కంటెంట్. సో ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే ఇన్స్ట్రక్షన్ ఫాలో చేసి కంటెంట్ అనేది అబ్జర్వ్ చేసుకునే వాళ్ళు అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మోడర్న్ టీచింగ్. సో మోడర్న్ టీచింగ్లో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్, ఫోకస్ ఆన్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్, క్యూరియాసిటీ అండ్ ఎక్స్ప్లోరేషన్. దీంట్లో ఏంటంటే మనం ఎక్కువగా ఫోకస్ అనేది స్టూడెంట్ మీద చేస్తాం, తను ఎలా ఇన్వాల్వ్ అయ్యాడా అంటే తన ఎక్స్ప్లోరేషన్ ఎలా చేశాడని. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎంకరేజెస్ స్టూడెంట్స్ టు ఆస్క్ క్వశ్చన్స్, సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ కొలాబరేటివ్. సో స్టూడెంట్స్ని మనకి కొన్ని క్వశ్చన్స్ అడిగి అండ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నారు అండ్ కొలాబరేటివ్గా ఎలా ఉన్నారా అని చెప్పేసి ఎంకరేజ్ చేయాలన్నమాట, ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఇది మోడర్న్ టీచింగ్ మెథడ్లో. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి యూజెస్ ఆఫ్ ఐసీటీ. మనకి మోడర్న్ టీచింగ్ మెథడ్లో మనకి ఐసీటీ అనేది ఉంది. సో దీని ద్వారా మనకి కంప్యూటర్స్, డిజిటల్ రూల్స్ అనేవి ఉన్నాయి. కంప్యూటర్స్ కానీ ప్రొజెక్టర్స్, వీడియోస్ అండ్ డాక్యుమెంటరీస్, స్మార్ట్ బోర్డ్స్, అక్కడ వైట్ బోర్డ్స్. మనకి ట్రెడిషనల్లో అయితే వైట్ బోర్డ్ అండ్ చాక్ పీస్. నెక్స్ట్ మోడర్న్లో అయితే మనకి ఇక్కడ ఏంటంటే స్మార్ట్ బోర్డ్స్ అండ్ వైట్ బోర్డ్స్ యూజ్ చేసేవాళ్ళు. మేక్స్ లెర్నింగ్ ఇంటరాక్టివ్, విజువల్ అండ్ ఎంగేజింగ్. ఇక్కడ ఏంటంటే ఈ టూల్స్ యూజ్ చేయడం వల్ల లెర్నింగ్ అనేది బాగా ఇంటరాక్టివ్ అనేది, విజువల్ అండ్ ఎంగేజింగ్గా కూడా బాగా ఉండేది స్టూడెంట్స్కి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి కన్స్ట్రక్ట్ విజిట్ స్టైల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి స్టూడెంట్స్ బిల్డ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని అండ్ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో ఓన్గా అండర్స్టాండింగ్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ ఏంటంటే ఎంకరేజెస్ క్రిటికల్ థింకింగ్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఇక్కడ ఏంటంటే మనకి క్రిటికల్ థింకర్ ఇంకా అనేది ఎక్కువ ఉండేది అండ్ కాన్సెప్ట్ క్లారిటీ కూడా. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ అండ్ డైనమిక్. లెసన్స్ క్యాన్ బి అడ్జస్టెడ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ నీడ్స్, లెర్నింగ్ స్టైల్స్ అండ్ ఫీడ్బ్యాక్. ఇక్కడ మనకి మోడర్న్ టీచింగ్లో ఏంటంటే
లెసన్స్ స్టూడెంట్ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి అడ్జస్ట్ చేసేవాళ్ళనమాట. స్టూడెంట్స్ నీడ్స్ని బట్టి వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్స్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకునేవాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్, ట్రెడిషనల్ వర్సెస్ మోడర్న్ టీచింగ్ మెథడ్. సో మరో కొత్త టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. సో ఈ టాపిక్ అయితే మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఈ టాపిక్ ఈ వీడియో అనేది నేను ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక 4-5 టాపిక్స్ తీసాను. సో అది ప్లేలిస్ట్ అయితే నా ఛానల్లో ఉండేది. సో ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.